వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గత 10 రోజుల కిందట కోవూరు గొమ్మళ్ళ దిబ్బలో మైనర్ బాలిక ఘటనపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గళం విప్పారు. వాళ్ళ కుమార్తె పూజిత రెడ్డి కూడా దాని మీద స్పందించారు. దీంతో పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద, అదేవిధంగా వాళ్ళ కుమార్తె పూజిత రెడ్డి మీద కూడా కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు విచారణకు మీ ఇంటికే వస్తామన్నారు. ఆయన 9 గంటల నుంచి ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు 12 గంటలుగా వస్తూ ఉంది, ఇంతవరకు రాలే. వీళ్ళు ఆఫీస్ నుంచి కూడా పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. అయితే పోలీస్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో మనతో మాట్లాడేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. సార్, పోలీసులు ఏమైనా చెప్పారా? ఈరోజు వస్తామన్నారు, రాలేదు. మళ్ళీ మీరు ఏమైనా ఫోన్ చేశారా? పోలీసులు లిఖితపూర్వకంగా నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 10 గంటలకు మీరు అందుబాటులో ఉండండి, 19వ తేదీ మేము వస్తాము, ఇంటికి వచ్చి విచారిస్తామని, మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. మేము సిద్ధంగా ఉన్నాం. 10 అయింది, 10:30 అయింది, 11 నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నాం. మా కార్యాలయం నుంచి మా పిఏ ఫోన్ చేస్తున్నాడు. ఎటువంటి స్పందన లేదు, సమాధానం లేదు, ఎప్పుడు వస్తారో చెప్పడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేవలం ఒకసారి మీరు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసుకు సంబంధించి వాయిదా మీరే వేశారు. స్టేషన్కి రమ్మని నోటీస్ ఇస్తారు, వాయిదా వేసి మీ ఇంటికి వచ్చి విచారిస్తామంటారు. ఇంట్లో అందుబాటులో అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుని, మా సమీప బంధువు చనిపోయినా సరే దాన్ని కూడా వెళ్లకుండా వాయిదా వేసుకుని ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో కేవలం వాళ్ళకి విచారణ అనేటువంటిది కేవలం బోగస్. ఒక ఊరికే భయపెట్టాలి, దీని ద్వారా ఏదో ఒకటి వీళ్ళు మరలా మాట్లాడకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినట్టుగా స్పష్టమవుతుంది తప్ప, నిజంగా విచారించాలనేటువంటి చిత్తశుద్ధి పోలీసులకు ఉంటే నన్ను ఆ రోజు పిలిపించి విచారణ చేసి ఉండేవాళ్ళు, లేదా ఈరోజు వచ్చైనా విచారణ చేసి ఉండేవాళ్ళు. అటువంటిది ఏమీ కనిపించడం లేదు. అక్కడ విచారించడానికి కూడా ఏమీ లేదు. సార్, ఇంకోటి అంటే మామూలుగా మీ మీద అంటే కక్ష, లేదంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీ మీద కక్ష కట్టి కేసులు కట్టడం ఏదో జరుగుతూ ఉంది. అయితే మీ కుమార్తె పూజిత రెడ్డికి ఎలాంటి సంబంధాలు లేవు, ఆమె కొత్తగా రాజకీయాలు వచ్చింది, ఆమె మీద కూడా కేసు కట్టడము, ఒక మహిళల పట్ల ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు? నేను భావించడం కాదు, ప్రజలు మహిళలు భావిస్తున్నారు. ఈ ప్రభుత్వం మహిళల మీద ఏ విధంగా ఎటువంటి వైఖరి అవలంబిస్తుంది ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తే అని ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం చెప్పింది కదా అని పోలీసులు కూడా దాని గురించి ఆలోచన చేయకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఒక మహిళ మీద దీని విషయంలో ఆ పాప మాట్లాడింది, పూజితమ్మ మాట్లాడింది, ఇది అన్యాయం అని మాట్లాడింది. ప్రభుత్వ వైఫల్యం అనింది. గంజాయి దొరుకుతుంది, గంజాయి నియంత్రించలేకపోతున్నారు, అదేవిధంగా ఆ బిడ్డకు సంబంధించినటువంటి సకాలంలో వైద్యం అందించలేదు. ఇవి ప్రభుత్వ వైఫల్యం కాదా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ప్రశ్నిస్తే, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరం అన్నట్టుగా నాకు ఇచ్చారు. నన్ను జైలు చుట్టూ చెప్తున్నారు, నన్ను అరెస్టులు చేస్తున్నారు, నన్ను ఎక్కడ పట్టినా నిరోధిస్తున్నారు పోలీసులు, ఎక్కడికి వెళ్ళినా సరే నోటీసులు ఇస్తున్నారు, ఎఫ్ఐఆర్లు కడుతున్నారు. ఈరోజు ఆ పాప ప్రశ్నించింది కాబట్టి మీరు ప్రశ్నించినా సరే మేము మహిళలను సైతం వదిలిపెట్టాం అన్నట్టుగా మేము చేసేది ఎవరు చనిపోయినా, ఏమి జరిగినా, ఎటువంటి ఈరోజు చూస్తున్నాం మనం, ఒక రాక్షస కాండ విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలో. అటువంటి విధ్వంసాన్ని ఎవరు ప్రశ్నించినా సరే మేము ఉపేక్షించమన్నట్టుగా ఈరోజు పూజితమ్మ కూడా నోటీస్ ఇచ్చినటువంటి విధానాన్ని నేను ఆ కోణంలోనే చూస్తున్నా. పోలీసులు కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఎవరు ప్రశ్నించినా మహిళలను వదిలిపెట్టాం, ఎవరిని విడిచిపెట్టాం, మమ్మల్ని ప్రశ్నించకూడదు మీరు అన్నట్టుగానే వాళ్ళ వ్యవహార శైలి కనిపిస్తుంది. సార్, ఇప్పుడు మీరు 12 గంటల దాకా చూశారు, వెయిట్ చేశారు వస్తామంటే. ఇప్పుడు కనీసం ఆ సిఐ కానీ, ఎస్ఐ కానీ, లేదంటే ఎస్పీతో మీరు ఏమైనా మాట్లాడారా? అటువైపు నుంచి ఏం సమాధానం చెప్తున్నారు? నాకు లిఖితపూర్వకటువంటి నోటీస్ ఇచ్చారు. మా వాళ్ళు మేము సమాధానము వాళ్ళని అడగాల్సిన పనిలో మేము ఎదురు చూసాం. అయినప్పటికీ కూడా అయ్యా ఇట్లా ముందస్తుగా ఉన్నటువంటి సమీప బంధువు చనిపోయాడు కాబట్టి మేము బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది, మీరు వస్తే విచారణ ముగించుకుని బయలుదేరతామని చెప్పి 10:30 నుంచే మా వాళ్ళు ఫోన్ చేశారు. ఒక అరగంట ఎదురు చూసాం. అక్కడి నుంచి ఆ రెస్పాన్స్ లేదు, ఏమీ చెప్పడం లేదు. వస్తారా చెప్పరు, రారా చెప్పరు, వెయిట్ చేయమంటారా చెప్పరు, లేదా మరలా 10 గంటలకు అన్నటువంటి వాళ్ళు ఏదైనా నోటీస్ ఇచ్చి మేము 1 గంటకు వస్తామనో 2 గంటలకు వస్తామనో ఇతిమిద్దంగా సమయం చెప్పరు. నేను రాష్ట్ర ఈరోజు మంత్రిగా పనిచేసినటువంటి వాడిని, జిల్లా అధ్యక్షుడిగా ఉండేటువంటి వాడిని, జిల్లాలో అనేక రకాలైనటువంటి సంఘటనలు ఉంటాయి, వాటికి వెళ్లాల్సినటువంటి వాడిని. బహుశా అక్కడికి వెళ్లకుండా ఏమైనా నిరోధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఇంట్లోనే ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నారా, నాకు అర్థం కావడం లేదు. ఈ వ్యవహార శైలి ఏమిటో పోలీసులతో నాకు అర్థం కాలేదు. ఇది మీరు ఎట్లా భయపడరు, మీకు ఇబ్బంది పెట్టాలనేనా అనుకుంటున్నాను. ఇబ్బంది పెట్టాలన్నా కూడా నన్ను ఇబ్బంది పెట్టలేరు. నేను భయపడను, ఇబ్బంది పెట్టాలని చూసినా నేను ఇబ్బంది పడేటువంటిది ఉండదు, నేను ఇబ్బందిగా భావించను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేనైనా ధీటుగా ఎదుర్కోగలను. కాబట్టి
పోనీ నాకు చెప్తే పలానా సమయానికి వస్తానంటే అంటే ఇది ఒక విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అని అంటే చిన్న పిల్లల చేష్టలాగా అనిపిస్తుంది. రమ్మనడం, వద్దనడం, వస్తానడం, రాకుండా పోవడం, ఇవన్నీ కూడా పరిణితి చెందినటువంటి ఒక సంస్థ, పరిణితి చెందినటువంటి ఒక శాఖ నిర్వహించాల్సినటువంటి విధంగా వాళ్ళు నిర్వహించడం లేదు అని నాకు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. కనీసం 12 గంటల దాకా వెయిట్ చేసాము, అయినప్పటికీ పోలీసులు ఇటు రాలేదు, విచారణ నిమిత్తం రాలేదు, కనీసం ఇటు నుంచి సమాధానం కూడా లేదంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ బంధువులు చనిపోతేనే ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని కూడా ఆయన ఆర్టీవీకి అయితే చెప్పారు. వీడియో తెలియని ప్రదీప్ గ్యాస్ ఆర్టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.